ఛత్తీస్గఢ్ గరియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసే భద్రతా దళాలు జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులను అమర్చారు. అయితే వీటిని గుర్తించిన భద్రతా బలగాలు 2 ఐఈడీ బాంబులను నిర్వీర్యం చేశాయి. మొయిన్పూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని గౌర్ముండ్ అడవుల్లో ఈ ఘటన చోటు చేసుకుంది. ఛత్తీస్గఢ్ గరియాబాద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రను భగ్నం చేసే భద్రతా దళాలు జవాన్లే లక్ష్యంగా మావోయిస్టులు ఐఈడీ బాంబులను అమర్చారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికిరణ్ అందిస్తారు. రవికిరణ్, చెప్పండి అప్డేట్స్. ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ జిల్లాలో మావోయిస్టుల కుట్రని భగ్నం చేశారు భద్రతా బలగాలు. మావోయిస్టులు అమర్చినటువంటి 2 ఐఈడీ బాంబులను కనుగొని అక్కడికక్కడే బీడీఎస్ బృందాలు నిర్వీర్యం చేశాయి. మైనాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి గౌర్ముండ్ గ్రామ అడవుల్లో ఈ ఐఈడీలను అయితే గుర్తించడం జరిగింది. వివిధ ప్రదేశాలలో భద్రతా బలగాలకు హాని కలిగించే ఉద్దేశంతో ఈ ఐఈడీలను అమర్చినట్టుగా కనిపెట్టారు భద్రతా బలగాలు. ఈ నేపథ్యంలో అక్కడ చేరుకున్నటువంటి బీడీఎస్ టీమ్, స్పెషల్ టీమ్స్ వాటన్నిటిని కూడా నిర్వీర్యం చేశారు. 65 బెటాలియన్ సిఆర్పీఎఫ్ చెందిన డిస్ట్రిక్ట్ ఫోర్స్ గరియాబంద్ మరియు ఎఫ్ కంపెనీలకు సంబంధించి ఉమ్మడి చర్యగా ఇది ప్లాన్ అయితే విజయవంతం చేశారు. గరియాబంద్ ప్రాంతంలో ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి సీనియర్ అధికారుల సూచనల మేరకే ఈ బీడీఎస్ టీం అనేది అడవుల్లో అట్టడుగునున్నటువంటి ప్రాంతాల్లో కూడా పూర్తి స్థాయిలో అడవులన్నీ జల్లెడ పడుతున్నాయి. ఈ నేపథ్యంలో మైనాపూర్ ప్రాంతం పరిధిలో ఉన్నటువంటి గౌర్ముండ్ గ్రామ అడవుల్లో నక్సలైట్లు ఉన్నట్లు నిఘా వర్గాలకు సమాచారం రావడం, ఆ తర్వాత ఆ ప్రాంతానికి 65 బెటాలియన్ వెళ్లిన నేపథ్యంలో సంయుక్త బృందం అడవిలో వెళ్తున్న నేపథ్యంలోనే ఆ ఐఈడీ బాంబులు ఉన్నట్టుగా బీడీఎస్ టీం కనుగొన్నాయి. ఈ నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి 5 కిలోలు ఉన్నటువంటి 2 ఐఈడీ బాంబులను పూర్తిగా నిర్వీర్యం చేసి ధ్వంసం చేశారు. అడవిలో నక్సలైట్లు అమర్చిన ఐఈడీలను సమీప గ్రామంలోని గ్రామస్తులకు మరియు జంతువులకు కూడా హాని కలిగించేలా ఉన్నాయంటూ కూడా వాళ్ళు చెప్పడం జరిగింది. సోదాల సమయంలో భద్రతా దళాలు అడవి నుండి సోలార్ ప్లేట్లు, వైర్లు, పాత్రలు మరియు ఇతర పదార్థాలను కూడా వాటిలో వాడేటటువంటి మందుగుడ్డి సామాగ్రికి సంబంధించిన పదార్థాలు కూడా బీడీఎస్ టీం అయితే స్వాధీనం చేసుకుంది. పూర్తి స్థాయిలో ఆ ప్రాంతంలో ఇంకా బీడీఎస్ టీం అయితే సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తుంది. గరియాబంద్ ప్రాంతంలో గతంలో కూడా చాలా చోట్ల ఇదే విధంగా మొయినాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చాలా వరకు కూడా బాంబులు నిర్వీర్యం చేసుకుని కనుగొని ఈ నేపథ్యంలో మరోసారి కూడా సెర్చ్ ఆపరేషన్ కంటిన్యూ చేస్తున్నట్టుగా అధికారులకు చెప్తున్నారు. శీలా, థ్యాంక్ యూ రవికిరణ్. आग लेना